కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కలిసొచ్చే కాలం అనుకుంటా. యురేనియం నిల్వలు, యురేనియం అంటే యుద్ధ విమానాల దగ్గర నుంచి ఏదైతే అణ్వాయుధాల తయారీ దాకా వాడబడేటటువంటిది, విపరీతమైన హై కాస్ట్లీ, కాకపోతే అట్ ద సేమ్ టైం పొల్యూషన్ పరంగా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆ యురేనియం గనక భూమి పొరలలోకి పోతే ఆ ప్రాంతం ఓ రకంగా అణుబాంబులు పడ్డప్పుడు జపాన్ ఎట్లాగైందో అట్లాంటి పరిస్థితి వాటికి కూడా అక్కడ గడ్డి మొక్క కూడా మొలవదు. అట్లాగే జనన మరణాల మీద ప్రభావం చూపెట్టేటటువంటి కాబట్టినే యురేనియం అన్నటువంటిది వెలికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. దాని కాలుష్యాన్ని కూడా ఓ సిస్టంలోకి తీసుకెళ్ళాలి. తేడా వస్తే ఎట్లుంటుందో పులివెందులలోనే చూసినటువంటి పరిస్థితి, అక్కడ యురేనియం నిల్వ. కాబట్టి అదొక్కటి జాగ్రత్త తీసుకోవాలి. కానీ యురేనియం హయ్యెస్ట్ కాస్ట్లీ మెటీరియల్ వరల్డ్లో. అది ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 60,659 టన్నులు దేశం మొత్తం మీద మిగతా ఏ రాష్ట్రానికి లేనంతుంది. వాస్తవం గనులు అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి, సంస్థలకి ఇదే ఇస్తుంటుంది. ఆదాయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పన్నులు వేయడం ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు భారీ ఎత్తున ఆదాయం వచ్చేటటువంటిది యురేనియం. కాబట్టి ఈ అనుమతులు తవ్వకాలు వీటి దగ్గర మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది.